ఆరోగ్యానికి మేలు చేసే అంజీర్ పండ్లకు పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో విశిష్ట స్థానం ఉంది. వీటిల్లోని పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించడమే అందుకు కారణం. అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, పురుషుల సంతానోత్పత్తి సమస్యను సైతం నివారిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంకా ఎన్నెన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. అంజీర్ పండ్లలో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, పేగులు శుభ్రంగా ఉంటాయి. అంజీర్ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అంజీర్ ఆకుల రసం కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకలు, దంతాలకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంజీర్ పండ్లలో విటమిన్ సి, విటమిన్ కే, వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. అంజీర్ పండ్లలో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి. ఇది అలసటను తొలగించి శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లు తినడం వల్ల రక్త ప్రవాహం సాధారణీకరిస్తుంది. లైంగిక అవయవాలకు తగినంత రక్త సరఫరా ఉన్నప్పుడు అంగస్తంభన నాణ్యత మెరుగుపడుతుంది, సంతానోత్పత్తి పెరుగుతుంది. నేటి జీవన శైలిలో కాలుష్యం, ఒత్తిడి, ధూమపానం, ఆల్కహాల్ శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది స్పెర్మ్ డిఎన్ఏను దెబ్బతీస్తుంది. అంజీర్ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్, పాలిఫెనాల్ సమ్మేళనాలు ఈ హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేయడం ద్వారా స్పెర్మ్ ను రక్షిస్తాయి. తద్వారా పురుషుల సంతానోత్పత్తి సమస్యలు నయమవుతాయి. అంతేకాకుండా అంజీర్ పండ్లు హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. అంజీర్ పండ్లలోని ఖనిజాలు, ఫైటో న్యూట్రియన్స్ పురుష పునరుత్పత్తి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి పునరుత్పత్తి ప్రక్రియను ఆరోగ్యంగా చేస్తాయి. ఎండిన అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని స్మూతీస్, సలాడ్లు, పాలలో కూడా కలిపి తినవచ్చు. అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు అవుతాయి. కాబట్టి వీటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది.